అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ప్రపంచ కుబేరుడు, అభినవ దానకర్ణుడు, తన ఆస్తిలోని ఆదాయంలో 99% ప్రపంచ పేదవారికి పంచేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన పేరే బిల్ గేట్స్. 3 దశాబ్దాల క్రితం ఉమ్మడి తెలుగు 2 రాష్ట్రాల్లోకి సాఫ్ట్వేర్ని దింపడానికి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి భారతదేశంలోని మిగిలిన 27 రాష్ట్రాలను కాదని అమరావతి రాజధాని సాక్షిగా సాఫ్ట్వేర్ రంగం, సంజీవని ప్రాజెక్ట్, వ్యవసాయ క్షేత్రం వీటన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన అమరావతికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా నివ్వెరపోతున్నారు. అయితే ఇది అందరికీ సంబంధించిన విషయం, కానీ వైఎస్ఆర్సీపీ ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా. కాబట్టి బిల్ గేట్స్ గారు వచ్చారు, సందర్శించారు, అరటి తోటలోకి వెళ్ళారు, డ్రోన్ ద్వారా పిచికారీతనాన్ని కూడా పరిశీలించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అయింది. ఆయన వెళ్ళిపోయాడు. బిల్ గేట్స్ గారు వెళ్ళిపోయారు అని అలా చూసే లోపే సంతనూతలపాడు సుధాకర్ సార్ వచ్చేసారు. సుధాకర్ సారు 2019లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో శాసనసభ్యులు సుధాకర్ సారు. తర్వాత 2024లో ఆయనకి బీఫామ్ ఇవ్వలేదు. అయితే నిన్న ఆగమేఘాల మీద ఆగం చేసినటువంటి సాక్షి టీవీ లైవ్లో వచ్చినటువంటి ప్రెస్ మీట్లో చూడండి. వైఎస్ఆర్సీపీ చూడండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు 2019లో ఎమ్మెల్యే అయితే 2024లో బీఫామ్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే కదా. ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అని రాయాలి కదా, కానీ డైరెక్ట్గా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అని పెట్టేశారు. అంటే ఇక్కడ జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఈ రోజు సెల్ ఫోన్లు చేతిలో ఉన్నాయి, ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం మీద పూర్తి అవగాహన ఉంది. సుధాకర్ సారు ఎప్పుడు పోటీ చేశాడు, ఎప్పుడు ఓడిపోయాడు, ప్రెసెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటని ఎవరికీ తెలియదా? సరే, ఈయన ఇంతకుముందు ఎవరికి తెలియదు కాబట్టి అసలు ఎవరై ఉంటారు, బిల్ గేట్స్ గారి గురించి ఎంత మాట్లాడుతున్నారని చెక్ చేసి చూస్తే ఈయన మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ మాత్రం లైవ్ టెలికాస్ట్ పెట్టుకొని డైరెక్ట్గా ఎమ్మెల్యే అని పెట్టేశారు. అంటే నాకు అర్థం కాదు, ఈయనేమో ఎమ్మెల్యే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో సీఎం. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, దుండు దుప్పటి సాప వేసుకొని పుడుకుంటే కలుస్తే 151, తటక్కన నిద్రలేసి గబక్కని తీసి మొహం మీద నీళ్లు కొట్టుకుంటే 11. చూడండి, డైరెక్ట్గా ఎమ్మెల్యే. ఈ సాక్షి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, ఎన్ని సాక్షి ఇలాంటి కారు కోతలు కోస్తుంది, ఇలా ఎన్ని చూడండి. డైరెక్ట్గా ఎమ్మెల్యే అని పెట్టారు. ఇది ఎంతవరకు సమాజం అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఓకే, మీకు డైరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా వెళ్తాను. చూడండి, 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్సీపీ నుంచి టీజేఆర్ సుధాకర్ బాబు ఈ ఓట్లు పడ్డాయి, బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా 2019లో 9,078 ఓట్లతో ఈయన ఎమ్మెల్యేగా అడుగుపెట్టాడు. అయిపోయింది. 2019తో కేల్కతం దుకాన్ బంద్. 2024లో ఆయనకి బీఫామ్ ఇవ్వలేదు, సీటు కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇతను స్వీట్ ఇచ్చారేమో ఎవరికో బాగుకొని, ఇక్కడ ఆయన పేరు కూడా లేదు. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన మళ్ళీ బిల్ గేట్స్ గారిని పట్టుకొని నిలదీయడం ఒకసారి చూడండి. ఓకే, డన్. అసలు ఈయన ఏం మాట్లాడినాడో ఒకసారి మనం లోతుగా వెళ్దాం. ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడమంటే బిల్లుల గురించి మాట్లాడుతున్నాడు, సాఫ్ట్వేర్ గురించి మాట్లాడమంటే సమోసాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కనీసం సబ్జెక్టు లేకుండా ఆయన ఏ పని మీద వచ్చాడు, ఎందుకు పని మీద వచ్చాడు, ఏమన్నా సమోసాలు తినడానికో, పాపుకాళ్ళు తినడానికో, సాంబార్ ఇడ్లీ తినడానికో, సరదాగా అమరావతి రాజధాని చూడడానికో వస్తాడా? ప్రపంచం మొత్తం ఆయన చూస్తుంటే ఈయన మాత్రం ఆయన తినే సమోసాలు, పునుగులు, సాంబార్ ఇడ్లీలు. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే ఆయన ఈ దేశం కాదు. మన కల్చర్లో, మన సంస్కృతిలో, మన ఆహార విధానాల్లో సమోసా ఉంది, పాప్కార్న్ ఉంది, టీ ఉంది. వాళ్ళందరికీ ఆ ఫుడ్ ఎందుకు తింటారు? ఆ ఫుడ్ తినాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పాశ్చాత్య దేశాల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదన్నా కావాలి అంటే పిజ్జా బర్గర్లు తింటారు, లేదంటే కేఎఫ్సీ తింటారు, లేదంటే వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినట్టు ఇంకేమన్నా ఫుడ్ తింటారేమో. కానీ ఏం ఆలోచనలు, ఏం మాటలు! సమోసాలు నుంచి వచ్చినాయి, పాప్కార్న్ ప్యాకెట్లు యాడ్ నుంచి వచ్చినాయి. ఒకసారి చూడండి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్, భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి. ఇప్పుడు బిల్ గేట్స్ గారు అమరావతి రాజధానికి వచ్చారు, తైతక్క ఖర్చులు అంటుండవు. అక్కడ ఎక్కడ డీజే పెట్టారు, అక్కడెక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టారు, అక్కడెక్కడ డ్యాన్సులు వేయించారు, తైతక్కలు అనే మాట వాడేస్తుండవే. ఆయన స్థాయి ఏంది, ఆయన ఆలోచన పరిజ్ఞానం ఏంది, ఆయన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినా
ఆయన ఒక్కొక్క నిమిషం చాలా విలువైనది. ఒక్కొక్క నిమిషం కొన్ని వందల కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తుంది, కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి స్థాయిలో ఉన్నాడు. ఆయన తైతక్కలాడడానికి వచ్చాడా? ఆయన స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాడా? ఆయన భోజనం చేయడానికి వచ్చాడా? ఇది ఏమన్నా లేకపోతే మీ ఒంగోలులో ఉండే సుందరమ్మ మెస్ అనుకుంటున్నావా? అందరూ పోయి అక్కడ పోయి ప్లేట్ మీల్స్ తీసుకొని ఒక అప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకొని తినడానికి. ఏం సుధాకర్ సార్, మనం మాట్లాడే పద్ధతి ఏదో నాకేం అర్థం కావడంలే. ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడంలే. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నా. నిన్న వచ్చినటువంటి అఫీషియల్ వెబ్ పేజెస్లో చూడు, సోషల్ మీడియాలో చూడు, ట్విట్టర్లో చూడు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్టికల్స్లో చూస్తే ఆయన మైక్రోసాఫ్ట్ ఫౌండర్. 3 దశాబ్దాల క్రితం కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా సాఫ్ట్వేర్ ఎదగడానికి నారా చంద్రబాబు నాయుడు గారి అనుసంధానంతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని బలోపేతం చేయడానికి అమరావతి రాజధాని సాక్షిగా ఆంధ్రుల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఆయన సంజీవిని అనే ప్రాజెక్టు ద్వారా మాతా శిశు సంరక్షణ, డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు లాంటి ఎన్నో అంశాలని, దాని ద్వారా ఎన్నో అభివృద్ధిని ఉచితంగా చేయడానికి వచ్చాడు ఆయన. వ్యవసాయ క్షేత్రంలో విలువైన అంశాలను ప్రవేశపెట్టాలి, వ్యవసాయదారులు పేదవారు పై స్థాయికి వెళ్ళాలి అని ఆలోచించే వ్యక్తి ఆయన. అది చెప్పడానికి వచ్చాడే ఆయన. ఆయన ఎందుకు వస్తాడా ఊరికే సరదాగా? నాకు అర్థం కాదు. ఈ రోజు ప్రపంచంలో ఉండేటువంటి పోలియోని పొలిమేర దాటించినటువంటి వ్యక్తి ఆయన. HIV మీద పూర్తి స్థాయి అవగాహనను తీసుకొచ్చినటువంటి శక్తి ఆయన. ఆయన సరదాగా అమరావతి రాజధానిలో ఇతను చుట్టూ పర్యటించడానికి వస్తాడు ఆయన. ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు బిల్ గేట్స్ గారు? ఏ పని మీద వచ్చాడు అంటే ఋషికొండ మీద 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్యాలెస్ను చూడడానికి వచ్చాడు. భారతదేశంలో ఉండేటువంటి ఇనుమునంతా తీసుకొని వచ్చి ఇంటి చుట్టూ ఇనుప కంచెలు వేసుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ను చూడడానికి వచ్చాడు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రజలు సొమ్ముతో కొట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు చూడడానికి వచ్చాడు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా, ప్రస్తుతం ఎమ్మెల్యే కాకపోయినా నేను ఎమ్మెల్యేని అని కింద రాసుకొని సాక్షి లైవ్ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నా నిన్ను చూడడానికి వచ్చారు సుధాకర్ సార్. ఎందుకు వస్తాడు సార్ బిల్ గేట్స్? సంజీవుని ప్రాజెక్ట్ అని చెప్పాను, సాఫ్ట్వేర్ అని చెప్పాను, వ్యవసాయ క్షేత్ర రంగం అని చెప్తుంటే మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటే ఏకి అర్థం కావడంలే. చూడండి, ఇంకా చాలా మాట్లాడాడు. ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేలు ఏమిటి? నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు దాకా మేలు గురించే చెప్పాను, నేను ఫిమేల్ గురించి చెప్పలేదు. ఏం ప్రాజెక్ట్ వచ్చింది, ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన. ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి సుధాకర్ సార్, బిల్ గేట్స్ గారిని పట్టుకొని జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి వాడు వీడు అన్నాడు. ఈ రోజు నువ్వు సమయం సందర్భం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, మంచి మర్యాద లేకుండా, వెనక ముందు చూసుకోకుండా ఎవరో నీకు ఒక స్క్రాప్ బ్యాచ్ స్క్రిప్ట్ ఇస్తే నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నావు. అయితే ఉభయ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి హైదరాబాద్ ని సైబరాబాద్ గా తీర్చిదిద్దినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఏ గతి పట్టిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి సాఫ్ట్వేర్ ని పరిచయం చేసినటువంటి బిల్ గేట్స్ గారిని పట్టుకొని వాడు వీడు అంటున్నటువంటి మీ గతి, మీ మానసిక స్థితి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ ని సైబరాబాద్ గా తీర్చిదిద్దిన వ్యక్తిని జైల్లో పెట్టినటువంటి గతి, ప్రపంచానికి సాఫ్ట్వేర్ ని పరిచయం చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నటువంటి గతి, పరిస్థితి, స్థితి ఎంత దిగజారిపోబోతుందో నేను ప్రత్యేకంగా మీకు వార్నింగ్ ఇస్తుండా. ఒక్క వివరాలే కాదు, బిల్ గేట్స్ కి ఏ టీ ఇచ్చారు? బిల్ గేట్స్ గారికి టీ ఇచ్చారు, ఆయన టీ తాగారు. ఆ కప్పు ఏమన్నా పట్టుకొని పోతారా? ఆడ పడేసి ఉంటాడు కదా. ఆ కప్పు మీద రేటు, డేటు, అడ్రస్ ఉంటది. దాన్ని పట్టుకొని ఏ క్యాంటీన్ లో ఉందో ఆడికి వెళ్తే వాళ్ళు చెప్పేస్తారు కదా. దాన్ని ప్రశ్నించడం ఎందుకు? ఏ భోజనం పెట్టారు? బిల్ గేట్స్ కి ఏ కారు వాడారు? బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు? ఆ హోటల్ ఖర్చు ఎంత? ఆ టీ ఖర్చు ఎంత? నాకెందుకో మన సుధాకర్ సారు ట్రావెల్స్ పెట్టారా, లేదేమంటే క్యాంటీన్ పెట్టారా, లేదేమన్నా ఆ రోజుల్లో ఏమన్నా మెస్ పెట్టారా? ఎందుకు అంటే ఈయన ఏదన్నా మెస్సో, క్యాంటీనో, హోటలో లాంటివి పెట్టాలి అనుకున్నప్పుడు బిల్ గేట్స్ గారికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకుంటే ఆ వివరాల్లో లోపలికి వెళ్ళి విశ్లేషించుకొని ఆ ధరలు కూడా ఆయన పెట్టుకుంటే ఏమన్నా 10 రూపాయలు మిగులుతుందని ఆలోచిస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఇంకా ఆ భోజనం ఖర్చు ఎంత? ఆ కారు ఖర్చు ఎంత? ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత? ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన ఎన్ని గంటలకు దిగాడు, ఎన్ని అడుగులు వేశాడు, ఎంత ఆక్సిజన్ పీల్చుకున్నాడు, అరిటాకులు గెలలు ఎన్ని తెంపాడు అని అడగల దేవుడి దేవుళ్ళ. ఆయన వచ్చిన పని ఏంది, ఆయనకున్న జ్ఞానం ఏంది? ప్రపంచం మొత్తం నివిరిపోయి అమరావతి వైపు చూస్తా ఉంటే మీరు ఎంతసేపు అన్నము, భోజనాలు, టీలు, కప్పులు, కాఫీలు, బిస్కెట్లు, సమోసాలు అంటే వీళ్ళ ఆలోచన పరిజ్ఞానం అనేది ఏడే ఆగిపోయింది. కాబట్టి ఈయన మాటలన్నీ కూడా క్యాంటీన్ కి సంబంధించినటివి, ట్రావెల్స్ సంబంధించినటివి, మెస్సుకు
సంబంధించినవి ఉన్నాయి తప్ప ఇందులో ఎలాంటిది లేదు. ఫైనల్గా ఈయన మాజీ ఎమ్మెల్యే, కానీ ఇక్కడ మాత్రం నేను ఎమ్మెల్యే అని రాసుకున్నాడు. ఇక్కడే అర్థమైపోతుంది వీళ్ళ యొక్క ఆలోచనలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయని. మీరు ఎంత తెలివైన వాళ్ళు కాబట్టే మీకు రెండోసారి సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వలేదేమో, అది కూడా ప్రజలు ఆలోచించాలి కదా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడే ముందు మైండ్ సెట్ కరెక్ట్గా పెట్టుకోవాలి, అప్సెట్లో ఉండకూడదు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, అసెంబ్లీ గేట్స్ దాటి రాని వారు కూడా బిల్ గేట్స్ గురించి మాట్లాడుతున్నారంటే జనాలు నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.